నరేంద్ర మోడీ ప్రధానిగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోనున్నారు. తన మద్దతు ఎన్డీఏకేనని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. కేంద్ర సర్కార్లో భాగస్వామ్యం పంచుకోవడానికి సిద్ధమయ్యారు. కూటమి పక్షాల నుంచి సుమారు 4 మంత్రులుగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీలపై మరింత బాధ్యత పెరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందుతుందనే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రధాని హోదాలో రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ ఏం వరాలు ప్రకటిస్తారో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పోలవరానికి సంబంధించి తాగునీటి ప్రాజెక్టు పునరావాసం పరిహారాలకు సవరించిన అంచనాను కేంద్రం ఆమోదించాలి. ఆ మేరకు నిధులు విడుదల చేయాలి. విశాఖ ఉక్కు అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సొంత గనులు కేటాయించి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహకారం అందించాలి. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలి. అంతిమంగా ప్రత్యేక హోదా ఇస్తారా లేదా, ఆ మేరకు లబ్ధి చేకూరేట్లు నిధులు ఇస్తారా అనేది ప్రధాని స్పష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. కడప ఉక్కు కర్మాగారానికి బదులు అనే స్థాయిలో 1-2 కేంద్ర నిధులతో భారీ పరిశ్రమలను నెలకొల్పాలి. గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని జనం ఆశిస్తున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఇతోధికంగా సహకారం అందించాలి. విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులతో పాటు కాకినాడ, విశాఖ మెట్రో కారిడార్పై ప్రధాని మోడీ స్పష్టతనివ్వాలి. శాశ్వత రాజధాని నిర్మాణానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాలి. వీటికి సంబంధించి దాదాపు 3 విభజన చట్టంలో పొందుపరిచినవే ఇప్పటిదాకా అమలుకు నోచుకోలేదు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని హాజరవుతున్నారు. ఈలోపే కూటమి పక్షాల నేతలు రాష్ట్రానికి ఏ విధంగా సహకారం అందిస్తారనే విషయమై మోడీతో చర్చించి ఉంటారని ప్రజలు భావిస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా ప్రధాని మోడీ ఏం చెప్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.